వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో కండిషనల్స్ గ్రామర్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాము. సో మోస్ట్లీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రఫ్గా ఎలా అయితే ఇంపార్టెంట్, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చేయడం జరిగింది. నేను కాన్సెప్ట్ని డెప్త్గా ఏం చెప్పడం అయితే జరగడం లేదు, ఓకేనా. సో జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో కండిషన్స్లో మీకు జీరో కండిషన్ ఉందేమా, జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ అండ్ మిక్స్డ్ కండిషన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో జీరో, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ మిక్స్డ్ కండిషన్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్స్ అనమాట. జీరో కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నప్పుడు దాన్ని మనం జీరో కండిషన్ అంటాము. సో రియల్ ఫ్యూచర్ పాసిబిలిటీ అంటే ఫ్యూచర్లో కంపల్సరీగా అయ్యే దాన్ని మనం ఫస్ట్ కండిషన్స్ అంటాము. హైపోథెటికల్ అంటే ప్రిడిక్షన్, ఫ్యూచర్ సిచ్యువేషన్స్ ఇలా ఉండొచ్చు, రేపు వాన పడవచ్చు, అలాంటి దానికేమో సెకండ్ కండిషన్స్ అంటాము. హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్స్ అంటే ఆల్రెడీ హైపోథెటికల్గా మనం డిస్కస్ చేసినవి జరగని ఉంటాయి కదా పాస్ట్వి, దానికి థర్డ్ కండిషన్స్ ఉంటాయి. పాస్ట్ కండిషన్కి ప్రజెంట్ రిజల్ట్స్కి మిక్స్డ్ కండిషన్స్ అంటాము. ప్రజెంట్ కండిషన్స్కి పాస్ట్ రిజల్ట్స్కి కూడా మిక్స్డ్ కండిషన్స్ అని అంటాం. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5, 6 ఏదైతే ఉన్నాయో మీకు గుర్తు పెట్టుకుంటే కండిషన్స్ నుంచి ఏది వచ్చినా కూడా మీకు ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సి ద ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఓవెన్ ఈజ్ హాట్ ద కుకీస్ బేక్ క్విక్లీ. సో ఇదేంది, జీరో కండిషన్స్. ఎందుకు జీరో కండిషన్ అంటున్నా, అది ఫ్యాక్ట్ కదా, ఇట్స్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓవెన్ హాట్గా ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ బేక్ అనేది అయితే కదా కుకీస్ అనేది. సో దట్స్ వై ఇక్కడ జీరో కండిషన్ అని రాసి, సో జనరల్ ట్రూత్ కాబట్టి అది రాస్తుందని చెప్పి రాయండి అంతే, ఓకేనా. ఇఫ్ ద టెంపరేచర్ రైసెస్ టు 45 degrees Celsius ఇన్ సమ్మర్ ద లేక్ విల్ ఎవాపరేట్ కంప్లీట్లీ. సో ఫ్యూచర్లో జరిగే పాసిబిలిటీ అయితే ఉంది కదా, రియల్ ఫ్యూచర్ పాసిబిలిటీ. సో దట్స్ వై ఇట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఇఫ్ ద ప్యాకేజ్ అరైవ్స్ టుమారో ఇట్ విల్ బీ ఏబుల్ టు సెండ్ ఇట్ ఆన్ టైమ్. సో ఫ్యూచర్లో అంటే రేపు పార్సల్ వచ్చేది ఏదైతే అరైవ్స్ టుమారో ఉందో అది జల్దీ టైంలో వచ్చిందా లేదా, అంటే లైక్ ఫ్యూచర్ ఈవెంట్ని జరగబోతుంది అని అంటున్నాం కదా, అందుకనే ఫస్ట్ కండిషన్స్. థర్డ్ కండిషన్ ఎందుకు యూజ్ చేసినాం ఇక్కడ అని అంటే, ప్రమోటెడ్ ఏ హయ్యర్ పొజిషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ వాలంటీర్డ్ ఫర్ మెనీ వర్క్స్ యూ విల్ బీ లైక్ ఇంపాసిబుల్ పాస్ట్ సిచ్యువేషన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం థర్డ్ కండిషన్స్ అని అంటాం. సో అట్లా వాళ్ళే క్వశ్చన్స్ ఇస్తాడు, అది థర్డ్ కండిషనా, జీరోనా, ఫస్టా, సెకండా, థర్డా, మిక్స్డ్ కండిషన్స్ అని చెప్పేసి మీరు రాయడం జరగండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కండిషన్స్. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ రిమైనింగ్ అయితే ఏం అవసరం అయితే లేదు. So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. See you on the next video. Bye bye everyone.